బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నం మండలం వర్రేగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యక్తి గొంతు కోసి అత్యంత దారుణానికి ఒడిగట్టారు. మచిలీపట్నంలోని చింతచెట్టు సెంటర్లో నివాసం ఉండే శ్రీను అలియాస్ టోపీ శ్రీనుని కొంతమంది దుండగులు ఇంట్లోకి చొరబడి దాడి చేసి హత్య చేశారు. హత్య జరిగిన స్థలానికి డీఎస్పీ చేరుకుని హత్య గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. శ్రీను హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. శ్రీను హత్య ఘటనలో ఒక హోంగార్డ్, అతని మేనల్లుడు హస్తం ఉన్నట్లుగా తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అతను చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిపి తిరుగుతారు. వీళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగత కక్షలో ఎవరైతే రమణ భార్య ఉందో ఆ భార్య వల్ల వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. ఇది గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉంది. ఈ రమణ భార్య ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి రమణని విభేదించి వేరేగా ఉంటుంది. దానివల్ల ఈ ఇల్లీగల్గా కాంటాక్ట్ ఉందన్న ఒక అనుమానంతో వీళ్ళందరూ మధ్యాహ్నం కూడా మాట్లాడుకున్నారని తెలిసి మాట్లాడుకున్న తర్వాత వీళ్ళ మధ్యన వచ్చిన మనస్పర్ధలతో ఈ బ్యాట్ ఇచ్చిన అతని తల మీద బారాడని చెప్పి తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియవస్తుంది. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఓన్లీ వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యన ఉన్న వ్యక్తిగత కక్షల వల్ల ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ వల్లే ఇది జరిగిందని మేము భావిస్తున్నాం. ఇది ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం. థ్యాంక్ యూ. మరి ఎంతమంది వచ్చి ఉంటారు అది తెలియలేదు. మేమైతే మెయిన్ ముద్దాయిగా ఒకరిని మేము అనుమానిస్తున్నాం. మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటే మాత్రం వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం.